రమ్మని ఏమైంది దూరంగానే ఉండండి. చిల్లర్ని చదివించుకున్నాను. చదువుని బట్టి వాలంటీర్ ఉద్యోగం వచ్చింది. ఎవరు వాలంటీర్? వీళ్ళకి అమ్మాయి రమ్మని చెప్పినా కదా సార్. లేడీస్ పిలుచుకురామంటే పిలుచుకొచ్చేస్తాం అందరినీ. ఇప్పుడు వాళ్ళు కూడా పిలుచుకురామంటే పిలుచుకొస్తాం, అందరినీ కూడా పిలుచుకొస్తాం. మేము ఎందుకంటే పేరెంట్స్ వచ్చారు. సరే ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి, ఇచ్చేది ఇవ్వండి. వాళ్ళు అన్మ్యారీడ్ సార్, ఊరికి వాళ్ళు అవసరం లేదు. అందువల్ల నిన్నటి రోజు ఎస్కేఎస్ జాఫర్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టుకుని దానికి అడిగిన దానికి మా తెలుగు అధ్యక్షులు నడిమించేస్తున్నారు. ఈ రోజు ఇట్లా చేస్తున్నారు. రోజు వీళ్ళు ఇట్లే మీరు వదులుకుంటే కేసులు పెట్టకపోతే వాళ్ళు ఇట్లే కంటిన్యూ చేస్తాం. బట్ దయచేసి మీరు చట్టాన్ని రక్షించండి. రూల్ ప్రకారం మేము ముందు చేయండి. ఒకవేళ మేము తప్పు చేస్తే మా పైన కూడా చర్య తీసుకోండి. కంప్లైంట్ ఇచ్చారు కదా సార్ వాళ్ళ సరే వచ్చి విచారిస్తాం. మీరు అక్కడికి వచ్చి విచారిస్తాం. ఉండే చెప్పారు. ఎంతమంది అవసరం లేదు కదా, ఒక లిస్ట్ కంప్లైంట్ సరిపోతుంది. చెప్పండి మీరు రిజైన్ చేయించా చెప్పని రిజైన్ చేయించడానికి అతనికి ఏమి హక్కు ఉంది? ఇంటి దగ్గరకు వచ్చి రిజైన్ చేయించడానికి ఏం హక్కు ఉంది మీరు చెప్పండి. ఇప్పుడు మా వార్డులో నేను కౌన్సిలర్, నేనేం వాళ్ళని పోయి రిజైన్ అడగలేదు. సరే బాబు, అసలు కౌన్సిలర్ అనేది ఏం చేయాలి? సరే చెప్పండి సార్. కాదు మేడం, రిక్వెస్ట్ గానే చెప్తున్నాను మేడం. నేనేమంటున్నాను మేడం, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మేమేం చెప్తున్నాం, కంప్లైంట్ ఇచ్చావు, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, విచారిస్తాము, విన్నవిస్తున్నాం సార్, విన్నవిస్తున్నాం అంతే. వినిపించేది ఇట్లా కాదు, ఇది పద్ధతి కాదు. ఇది పద్ధతి కాదు. 100 మంది వచ్చినారు, వాళ్ళు 100 మంది వచ్చినారు సార్. అదే చెప్తున్నా, మీరు కానీ వాళ్ళు దండెత్తితే మేమే వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఏం జరిగిందని విచారిస్తాం. కాబట్టి నువ్వు అనవసరంగా ఊరికి 100 మంది వచ్చి మాట్లాడితే 100 మంది ఒకేసారి మాట్లాడితే నాకేం అర్థం కాదు. కాబట్టి దండం పెడతాం నిమిషము. ప్రతి ఒక్క కౌన్సిలర్ ప్రతి దాంట్లో ప్రతి ఒక్క కౌన్సిలర్ వాళ్ళ సచివాలయకి పోయి బలవంతంగా వాళ్ళ ఇళ్లలో బంధించి మరి వాళ్ళు వచ్చిన రాజీనామా చేయమంటారు. భయపడుతున్నారు ప్రతి ఒక్కరు అన్నావు కదా, మేడం మీ కంప్లైంట్ ఇచ్చిన ఏం చర్యలు తీసుకున్నారు? ఒక నిమిషం మేము ఇచ్చాం కంప్లైంట్. ఇది ఇచ్చినావు కంప్లైంట్ మేడం గారికి ఆల్రెడీ మొన్న జరిగిన ఇష్యూ పైన ఇస్తే మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు తీసుకోవడానికి ఇది మళ్ళీ పునరావృతమైంది. అడగండి. కాదు సార్, మేము ఇచ్చినా మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అట్లే కాదు మేడం. ప్రతిసారి మాట్లాడతాను. ఎందుకు అరుస్తారు మీరు? అది కాదు మీరు ఎందుకు అరుస్తారు?
చేస్తున్నారు ఊరికే ఇప్పుడు? రేపు మనం పోతాము ఎలక్షన్ కమిషన్ ఆర్వోకి చెప్తాము, కలెక్టర్ చెప్తాము. మీరంతా ఇట్లా అరుస్తే కాదా? ఇట్లా అరుస్తే నాకు అర్థం కాదు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఇద్దరు వచ్చి చెప్పండి, లేదంటే ఇవన్నీ కాదు. ఇవన్నీ అందరూ పంపించండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఫస్ట్ మీరు చెప్పండి, వాళ్ళు పంపించండి, మీరు చెప్పండి, వాళ్ళందరూ పంపించండి. అవన్నీ కాదు, ఇవన్నీ ఊరికి అనవసరంగా ఆర్గ్యుమెంట్ వద్దు. ఎంతమంది వచ్చి ఇచ్చారు, మీరు ఎవరో చెప్పాలనుకుంటే మీరు వచ్చి చెప్పండి, మీరు అందరూ పంపించండి. మేము వచ్చి విచారిస్తాం. మీరు ఎవరు చెప్పాలనుకుంటే వచ్చి చెప్పండి. ఇబ్బందంలా ఊరికి అనవసరంగా ఎంతమంది మీరు వచ్చి అడగండి, మీరు వచ్చి అడగండి. ఇంతమంది అవసరం లేదు, సంబంధం విషయం. సరేనయ్యా బాబు, ఇంతమంది ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇంకో 100 మంది మాట్లాడితే నేను సమాధానం చెప్పలేదు. మీరు ఏమైనా ఉంటే పర్సనల్ గా వచ్చి మాట్లాడండి, కూర్చొని మాట్లాడండి. అంతేగాని ఊరికి అనవసరంగా వచ్చేది గ్యాదరింగ్ వేసి 100 మంది వచ్చేసి అవసరం లేదు కదా. అరే చెప్తున్నారా, కంప్లైంట్ రాస్తున్నారు, అదే చెప్తున్నా. దానిపైన కంప్లైంట్ ఇస్తున్నారు, దానిపైన మేము చేస్తాం, యాక్షన్ తీసుకుంటాం, విచారిస్తాం. ఖచ్చితంగా చేస్తాం. ఊరికి అనవసరం ఇంతమంది ఊరికే దాన్ని ప్రతి దాన్ని పొలిటికల్ చేయొద్దు. ఏదో జరుగుతాయి కొన్ని రైట్. 5 రూపాయ ఇది అవరు మల్లేషు ముగ్గురు మనుషులు వచ్చి మా పాప పేరు జయశ్రీ, కీర్తి, అక్షయ ముగ్గురు ఉంటే వాళ్ళు బెదిరించిండారు వచ్చి రాజీనామా చేస్తారా లేదా అని. వీళ్ళు వండుకొని మేము చేయము, మా ఇంట్లో ఎవరు లేదు అని అనిండారు. వస్తాం మళ్ళా అన్నారంట. వద్దు రావద్దండ, మేము చేయలేదు అని చెప్పిండు. అది మళ్ళీ ఒకటే తేదీ నిన్ను చూస్తాము, నువ్వేం నిన్ను ఇదనే దానికి మేమే తీసేస్తాము అంటారంట. తీసేసుకోకుండా అని అనింటారు. అనే లోపల మళ్ళీ ఏం చేసినారు, వాళ్ళు వచ్చినారు మా మీదకి 15 మంది వచ్చినారు. వచ్చే లోపల ఆయనను పోయి లేపుకొచ్చినాము. మేమేం చేసే కాదు కదా ఆడోళ్ళు. తోడుకొస్తే ఆయన మీదకే పోయినారు. మళ్ళీ నేనే పోయి తోసిన వాళ్ళని పట్టి రూపేష్ అన్న మీదకే పోయినారు. ఆయన ఒకడే ఉనింది, ఇదిలో ఇంకెవరు లేదు. పాలం కాడికి వెళ్ళిపోయినాము మేము. ఆయన వచ్చి చూసుకుంటాడు పిల్లోళ్ళని. మళ్ళీ ఆయన మాట్లాడే కొందరికి మళ్ళీ వాళ్ళు 50 మందే వచ్చింటారు కదనా, 50 మంది వచ్చింటారు.
మా పాప వాలంటరీ మేము బాయికాడికి పోయింటిమి. మేము వచ్చే కొందరికే మా పిల్లోళ్ళు పిలిచి మీరు రిజైన్ చేస్తారా లేదా అని అడిగిండారు. మా ఈ 3 మనుషులు అంటే ఈ పాప ఏమనింది, నేను చేయను మా వాళ్ళని అడిగి చేస్తాను అనిందంట. మళ్ళీ ఏం చేసిందంటే వాళ్ళు రాంగ్గా మాట్లాడే లోపల మీరు ఎందుకు మమ్మల్ని వచ్చి పదే అడుగుతూ ఉంటారు, మేము చేయము నీ వల్ల ఏమి చేసుకో అనేసింది. అది మళ్ళీ మేము వచ్చే లోపల వాడు ఉట్టుపోతే ఓటే తేదీ లోపల నేను చూసుకుంటాము అని అంటారంట పిల్లోళ్ళని. మల్లేసు ఆయన పేరు ఐదరు మల్లేషు మా ఇంటి దగ్గరికి వచ్చినారు గణేష్ వీళ్ళు. నేను వండుకొని మా పాప లేదు హాస్పిటల్కి పోయింది, ప్రెగ్నెంట్గా ఉంది హాస్పిటల్కి పోయిందంటే మళ్ళీ హాస్పిటల్కి పోయి జయశ్రీ వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. అంత లోపల వాళ్ళు వచ్చి ఇక్కడ బెదిరించినారు సార్, మీరు రిజైన్ చేయకపోతే ఓటేపైకి చెప్తాము. అప్పుడు పోయి నేను రూపేష్ని పిలిచినాను సార్. ఇలా అందరూ వచ్చిండారు మా పైకి గొడవ వచ్చేసేకని నేను పోయి పిలిచినాను సార్. చెప్తాం మేము చెప్పినాను సార్. పాప ఇప్పుడు 7వ నెల జన టెన్షన్ పడతాం సార్. ఆ బాబు మొదలే టెన్షన్ ఎక్కువ, అందువల్ల మేము పోయి రూపేష్ని పిలిచినాం సార్. రండి గొడవకు వస్తున్నారు వాళ్ళు. రిజన్ మేము పెట్టమంటే కూడా పెట్టు నీ సతాయిస్తాను. మీరు పెట్టకపోతే మేము కరోనాలంతా పని చేసినారు సార్, కరోనాలంతా కూడా పని చేసినారు కదా 5 ఏళ్ళు. ఇప్పుడు ఎందుకు పెట్టాలా? అది ఇప్పుడు సచివాలయంలో పనిచేసే వాళ్ళని రిజైన్ చేస్తారా? మమ్మల్ని వాళ్ళు చేయమని చెప్తాండారు అని అడిగినాం సార్. అంతే సార్. డీసీ సీట్లో కాపురం ఉంటున్నాను. ఇక్కడ మా సొంత బంధువులైన మా వాళ్ళు వాళ్ళ వాలంటీర్స్ వాళ్ళు హైదర్ అనే అతను కౌన్సిలరు, పక్క వార్డు కౌన్సిలరు, ఈ వార్డులో ఉండే గణేష్ మల్లేష్ అనే వాళ్ళు దౌర్జన్యంగా పెద్దోళ్ళు పొలం పనులకు పోయినప్పుడు వాలంటీర్స్ మాత్రమే 2 ఉండేటప్పుడు వాళ్ళని బలవంతంగా రిజైన్ చేయమని చెప్తా ఉన్నారు. ఈ విషయం తెలిసి నేను వచ్చి వాళ్ళని అడ్డుకున్నాను. ఇది గవర్నమెంట్ ఇచ్చిన జాబు, మీరు ఎట్లా బలవంతంగా రిజైన్ చేసేదానికి హక్కు ఉంది. ఆడవాళ్ళు ఉండే సందర్భంలో ఆడవాళ్ళు వచ్చి మీరు పెళ్లి కాని ఆడవాళ్ళు బాబు చిన్న వయసు వాళ్ళు బెదిరించే న్యాయం కాదని చెప్పి నేను సర్ది చెప్పి పంపిస్తే మళ్ళీ వాళ్ళు అంతా గుంపుగా వచ్చి మా వాలంటీర్లు ఇళ్లపైకి దాడి చేసేకి వచ్చి వార్నింగ్ ఇచ్చేసిపోయినారు. మీరు కానీ రాజీనామా చేయకపోతే 1వ తేదీ నుంచి మీ కథ చూస్తామని బెదిరించేసిపోతారు. వాళ్ళని మారంతా వాళ్ళకి ఎవరు దిక్కుంటారా, ఎవరు మనుషులు లేనప్పుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. 15th వార్డు తెలుగుదేశం కౌన్సిలర్ నేను. ఇప్పుడు ఏమంటే లాస్ట్ టైం కూడా హైదర్ అనే వ్యక్తి పక్క వార్డు కౌన్సిలరు సచివాలయంలో కూడా మా వాలంటీర్స్ని రిజైన్ చేపిస్తా ఉంటే నేను అతనికి పద్ధతిగా చెప్పాను, ఆయన మా వాలంటీర్స్ని నువ్వు రిజైన్ చేయించడానికి నీకు హక్కు లేదు, దయచేసి వాళ్ళు వాలంటీర్గా వచ్చి రిజైన్ చేస్తే మీరు తీసుకోండి, మీరు అనవసరంగా నువ్వెందుకు వాళ్ళని ప్రెజర్ పెడతావు అంటే నాపై దౌర్జన్యం చేయడానికి వచ్చాడు ఆ రోజు కూడా. కానీ ఆ రోజు పెద్ద ఇష్యూ కావాల్సింది మా టీడీపీ నాయకులంతా కూడా ఎందుకులే ఎవరు రిజైన్ చేయకుండా నిలిపేశావు కదా అని చెప్తే మేము ఆగిపోయాము. వీళ్ళు మళ్ళీ 2వసారి కూడా ఆయనకి ఫోన్ చేశాడు, వీళ్ళకి పదే ఫోన్ చేసి రిజైన్ చేయమంటామంటే కూడా వాళ్ళకి వాళ్ళ రూల్స్ ప్రకారము రిజైన్ లెటర్ అనేది మేము ఇవ్వకూడదు అనుకున్నాము, వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు ఎందుకు పదే రిజైన్ చేయమంటున్నారు మాకు అర్థం కావట్లేదు. పదే ఇంటికి వచ్చి మరి వేధిస్తున్నారు, వాళ్ళ ఇంటికి కూడా వచ్చి రిజైన్ చేయమంటున్నారు. సచివాలయంలో ప్రజాప్రతినిధులు అసలు వెళ్ళకూడదు, ప్రజాప్రతినిధులు సచివాలయంలో కూర్చొని రిజైన్ లెటర్స్ తీసుకుంటున్నారు. ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్తుంది? దయచేసి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే 10,000 రూపాయలు ఒక వాలంటీర్కి ఇస్తారు, వాళ్ళకి పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు. మా వాలంటీర్స్ దగ్గర మరి స్త్రీ వాలంటీర్లు ఆడ వాలంటీర్లు 6 మంది ఉన్నారు, 6 మంది రిజైన్ చేయలేదు. వాళ్ళకి రిజైన్ చేస్తే వాళ్ళకి ఉద్యోగ భయంతో రిజైన్ చేయకపోతే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఈరోజు 5 గంటలకి రిజైన్ చేయమని పదే కోరారు. కానీ రిజైన్ చేయకపోతే వాళ్ళు గూండార్లాగా దాదాపుగా 20 మంది వచ్చి వీధంతా హల్చల్ చేసి వెళ్ళారు. ఇటువంటిది చట్టాలు ఉన్నాయా, న్యాయాలు ఉన్నాయా లేదా? ఈ వైఎస్ఆర్సీపీ గూండాలని అడ్డుకునే వాళ్ళు లేరా? నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది, మీకు అందరికీ తగిన బుద్ధి చెప్తాం. ఈరోజు మన ఆంధ్రాలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే తదా రాజా తదా ప్రజా ఉంది. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని పీడించుకొని తింటా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి చోటా నాయకులు ఎక్కడ లేని దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. సిగ్గు లేదా అనేసి మేము తెలుగుదేశం పక్షాన్ని అడుగుతున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే
ఈరోజు పరిస్థితి వాలంటీర్లు కూడా కోడ్ యాక్ట్ ఎలక్షన్ కోడ్లో వస్తారు. వాళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకున్న వాళ్ళే, తక్కువ జీతమైనా కానీ పెద్ద పెద్ద చదువులు చదివి వెట్టి చాకిరి చేస్తారు. కరోనా సీజన్లో కానీ తర్వాత కానీ అంత సేవ చేసినటువంటి వాలంటీర్లని మానసికంగా కనీస ఇంకిత జ్ఞానం లేదా ఈ కౌన్సిలర్స్కి, ఈ వైసీపీ కౌన్సిలర్స్కి బుద్ధి లేదా, చదువుకోలేదా? వాళ్ళు చదువుకున్న కౌన్సిలర్స్, వాళ్ళు కౌన్సిలర్ వాలంటీర్లు, వాళ్ళు మీరు చదువులేని కౌన్సిలర్లు. మీకు నిజంగా బుద్ధి ఉంటే ఎట్లా మనం పోయేసి ఒక అమ్మాయి దగ్గర పోయి హరాస్మెంట్ చేస్తామనే విషయం తెలీదా మీకు? దయచేసి ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ అధికారులు కానీ కొంచెం ఆలోచన చేయండి. ముఖ్యంగా పోలీసులు ఆలోచన చేయండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. మీరు ఒక్క సైడేగా న్యాయం చేయాలని చూస్తే ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. అమ్మాయిలు వచ్చి తల్లిదండ్రులు లేనప్పుడు ఎట్లా వచ్చి బ్లాక్మెయిల్ చేస్తారు, వాళ్ళు భయపెట్టిస్తారు. కాబట్టి దయచేసి అధికారులు దీన్ని గమనించి వాళ్ళు ఎవరైతే బెదిరించినారో, ఎవరైతే బ్లాక్మెయిల్ చేసినారో వాళ్ళపైన చర్య తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ అమరనాథ్ ఆధ్వర్యంలో తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. రక్షణ లేకుండా వచ్చినా మీరేం చర్య తీసుకున్నారు? అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి చూపించండి, అప్పుడు మేము రాము. అంతేకాదు అక్కడ మేము అమ్మాయిలకు రక్షణ లేనప్పుడు ఎందుకు రావా ఒకటే ఓట్లు వేయించుకోవాలి కానీ ఇట్లా జనాలు ఎందుకు భయపెట్టి ఆడేమరంటే శ్రీధర్ని కాలం చేసినారు, నడిమించేసినారు.